Hi, I am Krishnavamsi. I am a UPSC aspirant since last 3 to 4 years. Already you know about me. Many people know about me. If you are new to this channel, I am an aspirant. Somehow what I knew, I will tell you some learnings from my side. Okay, just listen. It will help you. టుడే ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే హౌ టు రీడ్ స్మార్ట్లీ. ఓకే, హౌ టు రీడ్ స్మార్ట్లీ. నాకు మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క విషయం చెప్తాను. ఆ విషయం ఏంటంటే నేను లాస్ట్ 3 to 4 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఆ మధ్యలో నాకు ఎలా చదవాలో తెలియలేదు. నేను లాస్ట్ ఒక 9 months బ్యాక్ ఐ థింక్ నా నుంచి నేను లెర్న్ చేసుకుంది రెండోది నేను ఒకరి దగ్గర నుంచి నేర్చుకున్నది ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అనదర్ వన్. ఓకే, ఎలా చదవాలనేది నేను నేర్చుకున్నాను. ఓకే, అది మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఓకే, తెలిస్తే ఒకటే, తెలియకపోతే ఓకే. నేను ఎలా చదువుతున్నానో ప్రజెంట్, ఏ విధంగా చదివితే మనకి అన్ని విధాలుగా మనకి కాన్సెప్ట్ గుర్తుంటుంది, ఎలా చదివితే మనం యాక్టివ్గా ఉంటాము, ఓకే, ఎలా చదివితే మనం ఎక్కువసేపు చదవగలుగుతాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మరి అన్ని విషయాలు పెట్టుకుంటేనే కదా యూపీఎస్సీలోకి వెళ్తాము జనరల్గానే. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే యూపీఎస్సీ ప్రిపరేషను 12 గంటలు చదవాలంటే యాక్టివ్ లెర్నింగ్ కావాలి, పైగా ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఎన్ని కావాలంటే మనకి ఖచ్చితంగా అంటే ఒక సరైన విధంగా చదివితేనే చదవాలనిపిస్తుంది. సో నేనేం నేర్చుకున్నాను అనేది మీకు చెప్తాను, చూడండి. నాకు ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడవచ్చు. మేబీ ఇది అందరికీ హెల్ప్ అవుతుంది అంటే అందరికీ హెల్ప్ అవుతుంది, 90% హెల్ప్ అవుతుంది. 10% డిఫరెంట్ పీపుల్స్ జీనియస్ ఉంటారు, మేబీ వాళ్ళకి ఇది కాకుండా వేరే స్ట్రాటజీ ఉండొచ్చు. బట్ ఫర్ మీ, నాలాంటి వాళ్ళకి, సెల్ఫ్ స్టడీ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. నేను చాలా అసలు ఎంతలా అంటే దీన్ని యూజ్ చేసుకున్న తర్వాత నాకే అనిపించింది ఎంత బెటర్ అనేది. అందుకే మీకు కూడా చెప్తున్నాను. సో ట్రై టు లెర్న్, దట్స్ ఇట్. డిస్క్లైమర్ అంటే ఏం లేదు, నచ్చితే వినండి. ఓకే, నాకు వర్క్ అయిందంటే మీకు కూడా వర్క్ అవుతుందని గ్యారంటీ ఏం లేము. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ అప్రోచ్ ఎవరైనా ఫాలో అవుతారు. కావాలంటే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, సో ఇంకా టాపిక్లోకి వెళ్తే హౌ టు రీడ్ స్మార్ట్లీ. ఓకే, హౌ దిస్ అప్రోచ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ క్లియర్లీ. ఐ టోల్డ్ నాకు చాలా కాన్సెప్ట్స్ జనరల్గా సెల్ఫ్ స్టడీ చేసుకునే వాళ్ళకి కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవడం అనేది ఎంత అసౌకర్యమో, అంటే ఎంత ఇబ్బందో నాకు తెలుసు. సో యూట్యూబ్ నుంచి నేర్చుకున్నా కానీ యూట్యూబ్లో వాళ్ళు సగమే చెప్తారు, తర్వాత ఆ సగమైన తర్వాత పెయిడ్ కోర్స్ అంటారు. సో ఇంపాసిబుల్. బట్ మనం ఎంతో కొంత నేర్చుకోవాలి సెల్ఫ్ స్టడీ నుంచి. నాకు ఇన్ని సంవత్సరాలు పెట్టడానికి గల కారణం ఏంటంటే కాన్సెప్ట్స్ నెమ్మదిగా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. సో అలా నేర్చుకోవడం బట్టే నాకు ఇన్నేళ్ళు పట్టింది. సో చెప్తున్నాను, క్లియర్ చేసినా చేయకపోయినా ఐ హ్యావ్ సమ్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఓకే, మనం ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, బట్ బేసిక్ ఐడియా అన్నిట్లో ఉంది నాకు. సో ఆ విధంగా నాకు హెల్ప్ అయింది కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవడంలో ఈ కాన్సెప్ట్. రెండోది, వై దిస్ అప్రోచ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ బిగినర్స్. బికాజ్ బిగినర్స్ ఏం చేస్తారంటే జనరల్గా అంటే ఎవరైతే కోచింగ్కి అఫోర్డబుల్గా ఉంటారో, ఈవెన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే సెల్ఫ్ స్టడీకి ఉపయోగపడుతుంది. యాక్టివ్ లెర్నింగ్ చాలా బాగుంటుంది. హై ఈల్డ్స్ అంటే నువ్వు ఎంత చదివితే మ్యాక్సిమం అంత అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు నార్మల్గా ప్యాసివ్ చదివిన దానికి యాక్టివ్ చదివిన దానికి బోల్డ్ అంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, వై దిస్ అప్రోచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు అప్రోచ్ అంటే చెప్పాను కదా, యాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది. ఓకే, మంచి ప్రొడక్టివిటీ ఉంటుంది, చదివినట్టు గుర్తుండడానికి ట్రై చేస్తుంది. ఎలా చదవాలి అనేది ఒక క్లారిటీ వస్తే అసలు సింపుల్. మనకు అంటే పేజీలు ఎంత త్వరగా అవగొట్టచ్చు అంటే కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవచ్చు, త్వరగా క్లియర్ చేసుకోవచ్చు అంటే కాన్సెప్ట్స్ కూడా. ఓకే, ఎక్కువ పేజీలు కూడా కవర్ చేయొచ్చు. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ జియోగ్రఫీ. నేను జియోగ్రఫీ తీసుకున్నాను. జియోగ్రఫీ అనేది ఒక కాన్సెప్చువల్గా ఉంటుంది, టెక్నికల్ సబ్జెక్టు. ఈవెన్ దో మెనీ ఆఫ్ ది పీపుల్ లైక్ మీ అనే అఫోర్డబుల్ చేయలేరు కోచింగ్కి. సో ఆ విధంగా కోచింగ్కి అఫోర్డబుల్ లేని వాళ్ళకి కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవడం కష్టమే. బట్ మనం ట్రై చేస్తుంటాను. నేను ఎప్పుడు నా వంతు నేను ట్రై చేసిన తర్వాత మిగతాది వెళ్తుంటాను, యూట్యూబ్కైనా దేనికైనా. సో ట్రై చేస్తే ఏం తెలియదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పేజ్ అడ్డొచ్చేసింది. ఇది జియోగ్రఫీ 11th క్లాస్ ఎన్సీఆర్టీస్. ఓకే, 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఇది. సో నేను ఒక సబ్జెక్ట్ తీసుకుంటాను. చూడండి, నేను ఒక సబ్జెక్ట్ అంటున్నాను, ఒక చాప్టర్ తీసుకుంటాను. చూడు,
జస్ట్ వెయిట్. ఓకే, నేను చాప్టర్ వచ్చేసరికి మంచిగా ఉండేది ల్యాండ్ రిసోర్సెస్ అండ్ అగ్రికల్చర్. 59 పేజ్కి వెళ్దాం. 59. Okay, this is our chapter. Okay, I will show you. Just wait. Okay, this is our chapter. Okay, ల్యాండ్ రిసోర్స్ అండ్ అగ్రికల్చర్. ఫస్ట్ నేను చేయాల్సిన స్టెప్ ఏంటో చెప్తాను. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మీరు ఏదో విధంగా చదువుతానంటే అవ్వదు అంటే ఏం లేదు. ఇంకా ఎంత చదివినా చెప్పాను కదా, యూపీఎస్సీ ఒక ట్రాప్ చెప్పాను. యూపీఎస్సీ ట్రాప్ ఎలా ఉంటుందో మీరు వెళ్ళి ఎగ్జాంపుల్ నేను వీడియో చేసి చూడండి కావాలంటే. దానికి బెస్ట్ సూటెడ్ ఏంటంటే ఇలా కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోకుండా ముందుకెళ్ళటం, మళ్ళీ సేమ్ అర్థం కావట్లేదని ముందుకు వస్తాం, అలా మర్చిపోతూనే ఉంటాం, చదివింది ఏం గుర్తుండదు. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి తెలిసినా తెలియకపోయినా, ఈవెన్ దో మీకు ఏమీ తెలియదు, సో ట్రై టు ఆన్సర్. ఈవెన్ ఏమీ తెలియదు, ఓకే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ల్యాండ్ యూజ్ కేటగిరీ, జస్ట్ నో ద నేమ్స్. ఓకే, నో ద నేమ్స్. లెట్ నెట్ ఏరియా షోన్, మార్జినల్ ల్యాండ్, కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్. ఓకే, జస్ట్ రీడ్ ఆల్ ద క్వశ్చన్స్, యూ షుడ్ రీడ్. జస్ట్ నీకు గల్లీ ఎరోజన్ అంటే, విండ్ ఎరోజన్ అంటే, సాలినైజేషన్ ఆఫ్ సాయిల్ అంట, సిల్టేషన్ ఆఫ్ ల్యాండ్ అంట. సో ఇలాగా ఒకదాని తర్వాత ఒకతోటి చూడు, ఇలా ఒక పేర్లు తెలుస్తాయి నీకు. రాగి, జోవర్ అంటే ఒక నువ్వు అంటే సబ్జెక్ట్ చదవకముందే నీకు ఇన్ని పేర్లు తెలుస్తాయి. అది నేను చెప్పాలనుకుంది. రాగి, జోవర్, షుగర్ కేన్. అలాగే క్వశ్చన్స్ కూడా చదవండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ బేరన్ ల్యాండ్, వెస్ట్ ల్యాండ్. నీకు తెలుసా? తెలియదు కదా, దీని డిఫరెన్స్ తెలుసా? బట్ యు నో ద నేమ్స్ అండ్ కల్చరల్ వేస్ట్ ల్యాండ్స్. ఓకే, ఇక ఇక్కడ ఇచ్చాడు ఏంటి, సోన్ ఏరియా. ఓకే, గ్రాస్ క్రాప్డ్. ఓకే, హౌ డు మెజర్ టోటల్ కల్టిబుల్ ల్యాండ్, డిఫరెన్షియేట్ బిట్వీన్ డ్రై ల్యాండ్ అండ్ వెట్ ల్యాండ్. నీకు తెలుసా మీనింగ్స్ ఇవి? తెలియదు, బట్ యు నో ద మీనింగ్స్ ఆఫ్ ఇట్. దెన్ యూ కెన్ గెట్ క్యూరియాసిటీ వైల్ యు ఆర్ రీడింగ్. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో దెన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ ల్యాండ్ రిసోర్సెస్. నీకు ఇలా ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చిందనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనంతా వెళ్ళి ఒక్కసారి గూగుల్లో వెళ్ళి ఇమేజెస్ చూడండి. ఇట్ విల్ క్రియేట్ ఎన్ క్యూరియాసిటీ టు రీడ్. ఓకే, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఫాలోడ్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్. ఓకే, సో ఈ రకంగా నువ్వు ఒకసారి ఏమేం పదాలు ఉన్నాయని తెలుసుకొని నీకు ఏదైతే కన్ఫ్యూజ్గా ఉందాయో ఒకసారి వెళ్ళి డయాగ్రామ్స్ చూసుకుంటే క్యూరియాసిటీ వస్తుంది. సో దీని తర్వాత ఏం చేస్తామంటే నేను దీని తర్వాత ఏం చేస్తానో చూడండి. ఓకే, దీని తర్వాత ఏం చేస్తానంటే ఒక ఇమేజ్లో నేను ఒక పేజీ తీసుకుంటాను. సింపుల్ ఒక పేజీ తీసేసుకొని ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ రాసేసుకుంటా. ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ల్యాండ్ యూసేజ్ చేంజెస్, అలా సైడ్ హెడ్డింగ్స్ అన్నీ. సైడ్ హెడ్డింగ్స్ అంటే మెయిన్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ కాకుండా సైడ్ హెడ్డింగ్స్. ఓకే, ఇవన్నీ. ఓకే, సబ్ హెడ్డింగ్స్ అంటే ఏంటో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు సబ్ హెడ్డింగ్స్ అంటే ఏమున్నాయంటే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. ఫుడ్ గ్రెయిన్స్ అనేది మెయిన్ హెడ్డింగ్, సెరల్స్ అనేది నో నీడ్ టు రైట్. ఓకే, సబ్ హెడ్డింగ్స్ రాస్తే సరిపోద్ది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు. జస్ట్ వెయిట్, నేను ఎలా రాశాను అనేది మీకు క్లారిటీ ఇస్తాను. జస్ట్ వెయిట్. చూడండి, దిస్ ఈస్ హౌ ఐ రైట్. ఓకే, ఐ రోట్ ల్యాండ్ రిసోర్స్ అండ్ అగ్రికల్చర్. సో నేను అక్కడ ఉన్నది ఇక్కడ రాసేసాను. ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసరికి ల్యాండ్ యూజ్ కేటగిరీస్. వెంటనే నీకు మైండ్లో థాట్ వచ్చేస్తుంది, వాట్ ఈస్ ల్యాండ్ యూజ్ కేటగిరీ? సో యూ గెట్ ఏ క్వశ్చన్ మార్క్, దెన్ యూ గట్ ఏ క్యూరియాసిటీ టు రీడ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఈ టాపిక్ రా. నెక్స్ట్ ల్యాండ్ యూజ్ చేంజెస్. ఇది ఎదురుగా ఒక పేపర్ తీసేసుకొని, ఒక A4 షీటో రఫ్ పేపర్ తీసేసుకొని ఇలా రాసేసుకొని, ఇది కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ యూజ్ చేంజెస్. హౌ ల్యాండ్ యూజ్ చేంజెస్ ఇన్ ఇండియా. దెన్ యూ గెట్ క్వశ్చన్ మార్క్, క్యూరియాసిటీ వస్తుంది. ఓకే, అసలు ఏం జరుగుతుంది అనేది నీకు క్యూరియాసిటీ వస్తుంది. నెక్స్ట్ సిమిలర్గానే అగ్రికల్చర్ ల్యాండ్ యూజ్ ఇన్ ఇండియా. హౌ అగ్రికల్చర్ ల్యాండ్ యూజ్ ఇన్ ఇండియా, లైక్ అగ్రికల్చర్ ల్యాండ్ యూజ్ క్రాప్స్కి ఎలా వాడుతున్నారు, ఓకే, ఫారెస్ట్రీకి ఎలా వాడుతున్నారు అంటే డిఫరెంట్ నీకు వెంటనే క్యూరియాసిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రాపింగ్ సీజన్స్, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క క్రాపింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. తర్వాత టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్ ఇందాలు చెప్పారు కదా, డ్రై ఫార్మింగ్. ఇందాల మీరు ఏదైతే క్వశ్చన్లో చదివారో మీకు టైప్స్ ఆఫ్ ఫార్మింగ్, డ్రై ఫార్మింగ్, వెట్ ల్యాండ్ ఫార్మింగ్, అంటే ఫుడ్ గ్రెయిన్స్ నువ్వు చూశారు కదా ఇందాలో. సో గ్రెయిన్స్ అని, తర్వాత క్రాప్ గ్రెయిన్స్ అని, ఆయిల్ సీడ్స్ అని, లేదా ఫైబర్ క్రాప్స్ అని, అదర్ క్రాప్స్ అని,
అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అంటే గ్రీన్ రెవల్యూషన్, ఇవన్నీ మీరు అలా జస్ట్ ఒక గ్లాన్స్ అంటే చిన్న ఒక్కసారి అలా చూసేసి ఓకే మీరు ఇలా చూస్తే ఇలా రాసేసుకోవటం వల్ల ఒకదాని తర్వాత ఒక్కొక్క కాన్సెప్ట్ అవగొట్టుకుంటూ ఉంటుంటే మీకు యూ గెట్ క్లారిటీ. ఓకే, వాట్ ఇన్ ద చాప్టర్ యూ విల్ నో ఆల్రెడీ బిఫోర్. ఓకే, దట్ గివ్ ఏ దాని అంటే క్యూరియాసిటీ ఫర్ యూ టు రీడ్. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నేను అది చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇంతలా నొక్కి చెప్తున్నాను. ఓకే, నీకు చాప్టర్ ఓపెన్ చేయకముందే నీకు అసలు చాప్టర్లో ఏమీ తెలియదు, బట్ నీకు ఈ విధంగా తెలుస్తుంది. దీనివల్ల ఏమవుద్దంటే మీకు దీనివల్ల ఏమవుద్ది అనేది నేను చెప్తాను. అంటే ఎందుకు ఇది చేయటం వల్ల మీకు ఎంత బోనస్ ఉంటుందో అది కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ అవుట్పుట్ టెక్నాలజీ, ఇది మీకు ఏముందో తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్, దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్. నేను చూడండి నెంబరింగ్స్ వేసాను. ఇక 9th 10th 11th మొత్తం 11 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఒక్క దాంట్లోనే, ఒక చాప్టర్లో 11 కాన్సెప్ట్స్ ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. సో దీనివల్ల ఏమవుద్దంటే మీకు అసలు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్, యూ గెట్ క్వశ్చన్ మార్క్, దెన్ యూ గెట్ దాని అంటే క్యూరియాసిటీ, దానివల్ల నీకు చదవాలనిపించే ఇది వస్తుంది. ఓకే, దీనివల్ల ఏమవుద్దంటే మీకు యాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే, బిఫోర్ మీరేమి చదవకపోయినా కానీ జస్ట్ క్వశ్చన్స్ హెడ్లైన్స్ చదివితే ఏముందో తెలిసిపోద్ది. సో నీకు ఒక క్యూరియాసిటీ వస్తుంది, చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకసారి వెళ్ళి గూగుల్లో ఇమేజ్ చూస్తుంటూ ఉంటే అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే బిగినర్స్గా ఉన్నప్పుడు మీరు చేసే చిన్న తప్పులే తర్వాత అతిపెద్ద మిస్టేక్స్ అవుతాయి. ఈ తప్పులు అవాయిడ్ చేయాలంటే కాన్సెప్ట్స్ అనేది ఎలా స్మార్ట్గా రీడ్ చేస్తే అర్థమవుతుంది అనేది కూడా ఒక్కసారి జనరల్గా మీరు ఫాలో అయిపోయినా ఎలాంటి ఒక్కసారి చూసారంటే ఏదో టైంలో అలా చేసుంటే బాగుండు అనే థాట్ కూడా వస్తుంది. సో అలా రాకుండా ఒకసారి ట్రై చేసి వర్కౌట్ అవ్వకపోతే వదిలేండి, వేరే స్ట్రాటజీస్ ట్రై చేయండి. అంతేగాని ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి. అంతే, ఇది నేను చెప్పాలనుకుంది. మీకు ఎలా హెల్ప్ అయిందో నాకు ఒకసారి కామెంట్స్లో టైప్ చేయండి. ఎనీథింగ్ అంటే ఫాస్ట్గా ఏదైనా చెప్పేసి ఉంటే, అంటే నాకు టైం లేదు, ఆల్రెడీ 12 minutes అయిపోయింది, నాకు టైం లేదు. సో నేను హడావిడిగా చెప్పేశాను, ఆల్రెడీ ఇది రాసుకోవటం చిన్న హెల్ప్ చేయాలని ఒక ఆలోచనలతో బిగినర్స్కి ఇది చేయటం వల్ల నాకు కూడా టైం కావాలి కాబట్టి, సో నాకు టైం లేక నేను ఇలా ఫాస్ట్గా రివరీగా చెప్పేశాను. ఇంకే నెక్స్ట్ టైం ఏదో ఒక చాప్టర్ తీసుకుంటాను, ఏదో ఒక చాప్టర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ మీకు అప్పుడు అర్థమవుతుంది ఎలా చదివితే. ఎక్స్ప్లెయిన్ కాదు, నేనే చదువుతాను డైరెక్ట్గా, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఎలా చదువుతానో మీకు కూడా క్లారిటీ వస్తుంది. అంతే. ఐ హోప్ ఎవరేమనుకున్నా కానీ అంటే ఇవి నావి, నా సొంతవి, నేను ట్రై చేసుకున్నవి, నేను కొంతమంది దగ్గర నుంచి నేర్చుకున్నవి. ఓకే, మీకు కూడా నేను నేర్చుకున్నది మీరు కూడా 100 మంది దగ్గర నేర్చుకోలేదు కదా, నేను 100 మంది దగ్గర అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నాను, మీకు అవి చెప్తున్నాను. జస్ట్ లోన్. ఓకే, ఇంకంతే, మీ చేతికి వదిలేస్తున్నాను. ఆల్ ది బెస్ట్, బాగా చదవండి. ఓకే.